నైట్ మరి. గుడ్ నైట్. మనోడ డ్యూటీ అయిపోయింది. ఆట చూస్తావా? సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను హైదరాబాద్ టు విశాఖపట్నం ట్రావెల్ చేస్తున్నాను ఇన్ సమన్వి ట్రావెల్స్ ఏసీ స్లీపర్ బస్. చాలా చాలా బాగుంటుంది జర్నీ. నాతో పాటు ట్రావెల్ చేయండి, ఇంట్లో కూర్చొని ఎంజాయ్ చేయండి. సో గైస్, ఇక్కడ ఎల్బీనగర్లో ఉన్నమాట. వరుసగా ఆగినవన్నీ సమన్వి బస్సెస్, ఆ ఫస్ట్, సెకండ్, థర్డ్. అండ్ ఇది నేను ట్రావెల్ చేసే బస్సు అండ్ ఆ పికప్ వ్యాన్. సిటీ మొత్తం పికప్ చేసుకుని ఇక్కడ ఎల్బీనగర్లో ప్యాసింజర్స్ని బస్సులో ఎక్కిస్తారన్నమాట. సో ఇది వైజాగ్ బస్సు. ఇది కాకినాడ నాన్ ఏసీ. ముందు కాకినాడ వయా ద్రాక్షారామం నాన్ ఏసీ, ఆ ముందు ఎంజీ బాడీ కాకినాడ ఏసీ వయా రాజమండ్రి. సో గైస్, ఎగ్జాక్ట్ 11:30 అయింది. మనం ఎల్బీనగర్ నుండి బయలుదేరామాట ఇప్పుడే. సో గైస్, ఆఫ్టర్ హయత్ నగర్ రోడ్ అసలు బాగాలేదు, వెళ్తూ ఉన్నాం అలా. ఇది కూడా వైజాగ్ బస్సే, బిఎస్ఆర్ వోల్వో 9R. దీనిలో రీసెంట్గా బ్లాగ్ చేశాను నేను. సో గైస్, చోటుపల్లి దగ్గర వాష్రూమ్ బ్రేక్ ఆపుతున్నారు అనమాట. టైం ఎగ్జాక్ట్ 12:15 అయింది. సో ఇక్కడ వాష్రూమ్ బ్రేక్ నుంచి బయలుదేరుతున్నాం మనం. సో గైస్, ఇవాళ మన ఫస్ట్ పైలట్ వచ్చేసి దుర్గా ప్రసాద్. హాయ్ అన్న. అన్న హైదరాబాద్ టు రాజమండ్రి ఆయనే డ్రైవింగ్ చేస్తారు, రాజమండ్రి దాకా. సో మనం ఆఫ్టర్ టాయిలెట్స్ వాష్రూమ్ బ్రేక్ స్టార్ట్ అవుతున్నమాట ఇక్కడ నుంచి. సో టైం ఎగ్జాక్ట్ 12:15 అవుతుంది. సో రాజమండ్రి వెళ్ళేటప్పుడు హార్ట్లీ ఒక 6-6:30 అవ్వచ్చు. మనకు డైరెక్ట్ రాజమండ్రిలో మన టిఫిన్ బ్రేక్ ఉంటుంది అన్నమాట మార్నింగ్. అండ్ వైజాగ్ వెళ్ళేటప్పుడు 11 కల్లా రీచ్ అయిపోతాం మోస్ట్లీ మ్యాక్స్. సో ఈ బస్సు వచ్చేసి సమ్ 85 లాక్, ఐ థింక్ 85 లాక్, 85 వెళ్తున్నాం. ఈ బస్సుతో చాలా నాకు ప్రీవియస్గా ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ చాలా అనుభవాలు ఉన్నాయన్నమాట. మంచి బస్సు ఇది. కాకినాడ వెళ్ళేది, కాకినాడ బెంగళూరు వెళ్ళేది. సో నేను దీనిలో హైదరాబాద్ టు వైజాగ్ అండ్ హైదరాబాద్ టు రాజమండ్రి అండ్ హైదరాబాద్ టు కాకినాడ ట్రావెల్ చేశాను అనమాట. అండ్ వైజాగ్ వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం ఈ బస్సులో, అది దుర్గా అనేతో. ఈ బండిలో ఒకసారి ఐ థింక్ రాజమండ్రి నుంచి వచ్చాను నేను ఒకసారి అన్నతో, కాకినాడ బండి. సో దీనిలో వెళ్తాను అనమాట. ఇది ఎంజీ లీరాస్ బాడీ, ఓల్డ్ బాడీ. ఇప్పుడు వచ్చే బస్సు అని కొంచెం స్పేసెస్ కట్టారు, కొంచెం డిఫరెంట్గా కట్టారు బాడీ ఇది. చాలా ట్రాఫిక్ ఉంది గాయస్ మన హైవేలో. యాక్చువల్లీ టైం మనం క్లియర్ అవుతూ స్పీడ్గా వెళ్ళిపోతాం, కానీ మనం మొత్తం ట్రాఫికే తగులుతుంది రూట్లో ఇవాళ ఏంటో. అండ్ పెళ్లి సీజన్ కాబట్టి అన్ని బస్సెస్ ఫుల్గా వెళ్తున్నాయి, లోడే వెళ్తున్నాయి.
ట్రాఫిక్ అయి ఉండొచ్చు. సో గైస్ యాస్టీజ్ మన ఫస్ట్ టోల్ గేట్ పంతంగి టోల్ గేట్ పాస్ అవుతున్నాం. పక్కన ఉన్నది రెయిన్బో ట్రావెల్స్, యానం కాకినాడ యానం బస్ అది. ఇది ఒకప్పుడు సమన్వి బస్, దీనిలో నేను వీడియో తీశాను. వీళ్ళకి అమ్మేశారు ఈ ట్రావెల్స్ వాళ్ళకి 3074. సో గైస్ సెకండ్ టోల్ గేట్ పాస్ అవుతున్నాం. సూర్యాపేట దగ్గరలో ఉన్నమాట. కొర్లపాడు టోల్ గేట్ అంటారు దీన్ని. టైం ఎగ్జాక్ట్ 1:20 అవుతుంది. సో గైస్ 30 కిలోమీటర్స్ టు విజయవాడ అన్నమాట. టైం ఎగ్జాక్ట్ 3 అవుతుంది. 3:30 వరకు రీచ్ అయిపోతాం విజయవాడకి. కింద నుంచి వెళ్తే మనం డైరెక్ట్ రావులపాలెం నుంచి వెళ్ళిపోతాం. మనం ఇప్పుడు నల్లజర్ రోడ్ ఎక్కి రాజమండ్రి వెళ్ళిపోతాం అన్నమాట. ఈ షార్ట్ కట్ యాక్చువల్లీ.
సో గైస్ ఎగ్జాక్ట్ టైం 6 అయింది. ఇప్పుడు రాజమండ్రి దాటాం, మురారి దగ్గర ఉన్నాం. మార్నింగ్ వాష్రూమ్ బ్రేక్ అండ్ తినేవాలంటే టిఫిన్ బ్రేక్ ఆపామన్నమాట. ఇక్కడ ఏ బస్సెస్ లేవు. నా ప్రీవియస్ వీడియోస్ చూస్తుంటే ఇంకా ఫుల్గా బస్సులతో నిండిపోయేది. ఇక్కడ చాలా హడావిడిగా ఉండేది. మనమే ఫస్ట్ బస్ ఇవాళ రావడం. ఇక్కడ ఒక హార్డ్లో ఒక 20 minutes ఆగి ఇంకా స్టార్ట్ అయిపోయాం ఇక్కడి నుంచి. బై 10:30, 11 కల్లా రీచ్ అయిపోతాం మనం వైజాగ్. సో గైస్ ఇది మన బస్ ఎక్స్టీరియర్ లుక్ ఎంత బాగుందో చూడండి. ఎంజీ బాడీ 2018-19 అయితే ఇది అసలు ఈ మోడల్స్ ఊగిపోయాయన్నమాట. ఇది న్యూ మోడల్స్. ఈ మయూరి బస్ ఇది ఎంజీ, అది శ్రీతులసి ఎంజీ. ఇది లేటెస్ట్ మోడల్స్. BS6 బస్కి ఇలా కట్టారు బాడీ. ఇది BS4 బాడీ అన్నమాట ఎంజీ. అండ్ మన దుర్గాబాయ్ డ్యూటీ అయిపోయింది. గుడ్ నైట్, పడుకుంటాడు. సో గైస్ మార్నింగ్ మనం బరేనే ఎక్కాడు. హాయ్ అన్న. సో ఇక్కడతో మన దుర్గా డ్యూటీ అయిపోయింది. మనోడు ఇక వైజాగ్ దగ్గర డ్రైవ్ చేస్తాడు. ఇప్పుడు టైం ఎగ్జాక్ట్ 6:30 అవుతుంది. సో మార్నింగ్ వాష్రూమ్ బ్రేక్, బ్రేక్ఫాస్ట్ బ్రేక్ అయిపోగానే బయలుదేరిపోయామన్నమాట మనం మురారి నుండి. ఇక్కడ నుంచి హార్డ్లో ఒక 4 hours పట్టచ్చు ట్రాఫిక్ని బట్టి. ఇంకా ముందు వెళ్ళే కొద్ది నెక్స్ట్ మనం ఇంకా కత్తిపూడి, జగ్గంపేట, అన్నవరం, అనకాపల్లి అలా వైజాగ్ రీచ్ అయిపోతాం మనం. రాత్రి ఏదైతే బస్సెస్ బయలుదేరాయో అందరికంటే ముందు మనమే ఉన్నాము. సో టైం అంటే టైం ఉంటుంది ఈ బస్సులో ట్రావెల్ చేస్తే మనకి. మరి గుడ్ నైట్. మనోడ డ్యూటీ అయిపోయింది. మనోడు డ్రైవింగ్ చేస్తున్నాడు. ఇంకా నేను కూడా వస్తే పడుకుంటా. రాత్రంతా షూటింగ్ చేశా. 1 hour 1.5 hourలో వెయిట్ అవుతాం మిమ్మల్ని. సో గైస్ ఇప్పుడే అనకాపల్లి దాటాము. టైం ఎగ్జాక్ట్ 9:20 అవుతుంది. సో గైస్ ఎగ్జాక్ట్ 9:30 కల్లా లంకెలపేట రీచ్ అయిపోయామాట మనం.
యాజ్ పర్ రెడ్ బస్ టైమింగ్స్ 20 minutes బిఫోర్ టైం. ఇంకా ట్రాఫిక్ కాబట్టి మన డిలే యాడ్ అయిపోయింది మాట. లేదంటే మనం మార్నింగ్ 8 o'clock దాకా బిఫోర్ టైం ఉన్నాం. ప్రతి స్టేజ్లో బిఫోర్ డ్రాప్ అయిపోయింది మాట. అన్నవరం, తుని అవన్నీ. సో ఇక్కడ నుంచి లాస్ట్ పాయింట్ రమాటాకిస్ ఒక 1 hour పట్టచ్చు ఇంకా ట్రాఫిక్ కాబట్టి. అయినా కూడా బిఫోర్ టైం వెళ్తాం. మన లాస్ట్ పాయింట్ టైమింగ్ వచ్చేసి 10:45. మనం 10:30 కల్లా వెళ్ళిపోతాం మనము. సో గైస్ ఎగ్జాక్ట్ 10 o'clock మనం గాజువాకలో ఉన్నమాట. ఇక్కడ నుంచి ఇంకొక హార్డ్లీ 20-30 minutes వెళ్ళిపోతాం మనము. సో గైస్ ఎన్ఐడి రీచ్ అయ్యామాట. ఎగ్జాక్ట్ టైం 10:20. ఎన్ఐడి ఫ్లైఓవర్. గైస్ ఫైనల్లీ రీచ్ విశాఖపట్నం. 20 minutes బిఫోర్ టైం వచ్చేసాం రమాటాకిస్కి. 10:30 కల్లా రీచ్ అయిపోయామన్నమాట. ఈ బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.